క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దిన మన వాక్య ధ్యానాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 41-42 వచనాలు చదువుకుందాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినము ఇంచుమించు 3,000 మంది చేర్చబడేది. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, ఇదిగోనైనా ప్రార్థన ద్వారా తండ్రి మీ యొక్క నామాన్ని మేము సమీపిస్తూ ఉండగా ప్రభా, ఇదిగోనైనా మేము చేయు ప్రార్థనను ఆలకించమని మళ్ళీ వేడుకొనుచూ ఉన్నాం తండ్రి. మీ చిత్తం అయితే నాయన మీ యొక్క వాక్యాన్ని విభజించుకొని ఉపదేశించుకొని అలాగున్నదా లేదా అని పరిశీలించి పరిశోధించి దాని ద్వారా తండ్రి మాలో ఏమైనా మార్చుకోవలసినది ఉంటే ప్రభా, అటు విషయాలను మేము మార్చుకోవడానికి మాకు సహాయాన్ని దయచేయమని మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాకు అందించి తండ్రి, ఇదిగోనైనా దాని ద్వారా మాకు మర్మమును బోధించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని మా ప్రభువును ప్రియరక్షకుడున యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ దిన మన వాక్య ధ్యానాంశము అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి అనేది ఈ దినాన మనము నేర్చుకున్నాం. మనము ఈ దినాన సమాజంలో గనక ఒకసారి మనం పరిశీలన చేస్తే అనేకులు అపోస్తుల బోధ మేము కూడా చేస్తా ఉన్నాం, అపోస్తుల సహవాసము మేము కూడా చేస్తా ఉన్నాం అని చెప్పేసి కొన్ని సంస్థలు బయలుదేరినాయి అన్నమాట. ఎందుకని ఈ సంస్థలు బయలుదేరినాయి అంటే, బైబిల్ కాకుండా వేరేదా వాళ్ళు తీసుకుని వస్తే వాళ్ళని అంగీకరించే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఏం చెబుతున్నారంటే, అపోస్తలులు ఏ బోధ అయితే చేస్తున్నారో మేము కూడా అదే బోధ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం మనం వింటం అనేది చూస్తా ఉన్నాం. దానిలో ప్రధానంగా మనం చూసేది ఏమిటి అంటే, అపోస్తలుల విశ్వాస ప్రమాణము. ఈరోజు మనము ఈ యొక్క అపోస్తలుల బోధలో కొన్ని విషయాలను నేర్చుకున్నాం. మనం ఇక్కడ గనక చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే సంఘంలో 3,000 మంది చేర్చబడ్డారు, వారందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు అంటే, అపోస్తలుల బోధ యందును, అపోస్తలుల సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు అని చెప్పేసి మనకి వాక్యం తెలియజేస్తా ఉంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41-42 వచనాలు. కాబట్టి ఇప్పుడు మనము అసలు ఏంటి ఈ యొక్క అపోస్తుల విశ్వాసము అనేది మనం పరిశీలన చేద్దాం. అపోస్తుల యొక్క విశ్వాసం ఏమిటి అంటే, తండ్రి యెహోవా దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఈ భూమి మీదకు పంపించి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించటము అనేది అపోస్తలుల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసంలోనే భాగంగా ఎవరైతే క్రీస్తు వారి ద్వారా రక్షింపబడ్డారో వారందరూ కూడా క్రీస్తు సంఘములు అంటే ఒక సమూహముగా చేర్చబడ్డారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారంటే క్రీస్తు సంఘము అయ్యారు. ఈ క్రీస్తు సంఘము అయిన దీనిలో మొట్టమొదటగా పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది దీనిలో చేర్చబడ్డారు అని చెప్పేసి రాయబడతా ఉంది. మరి ఈ దినాన మనం అపోస్తలుల విశ్వాస ప్రమాణము అనేది చూస్తున్నాం. ఏంటి అపోస్తలుల విశ్వాస ప్రమాణం అంటే, ఇదొక రొటీన్ లైఫ్లో భాగంగా వాళ్ళు దాన్ని అలవాటు చేసుకొని ఏం చెప్పాలో తెలియనప్పుడు దీన్ని వాడుక భాషలోనికి తెచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం అన్నమాట. అంతేనా? ఏంటి అపోస్తలుల విశ్వాస ప్రమాణం అంటే,
భూమి ఆకాశాలను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడైన క్రీస్తును నేను నమ్ముచున్నాను. అంటే ఇక్కడ మొట్టమొదట ఒక విశ్వాసి తెలుసుకోవాల్సింది ఏమిటి అని గనక మనం చూస్తే, మనకి దేవుడు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించటానికి తన యొక్క కుమారుణ్ణి పంపించాడు అన్నది మన యొక్క విశ్వాసం. అంతేనా? ఇక్కడ అపోస్తలులు కూడా అదేనా చెప్తుంది. అపోస్తలుల విశ్వాస ప్రమాణము అంటున్న మనము కూడా ఏం చేయాలా? తండ్రి ఉన్నాడని నమ్మాలి, కుమారుడు ఉన్నాడని మనం నమ్మాలి. కానీ కొన్ని సంస్థల పరిస్థితి కనుక మనం చూస్తే, తండ్రి కుమారుడిగా వచ్చాడు అంటే రూపం మార్చుకుని వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళ అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో కూడా వాళ్ళు ఎంచుకోవలసింది ఏంటంటే 3 విషయాలు ప్రామాణికంగా ఎంచుకుంటారు వాళ్ళు. ఒకటి తండ్రి అయిన యెహోవా దేవుడు, రెండవది కుమారుడైన యేసు ప్రభువారు, మూడవది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 3 విషయాల్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు అపోస్తలుల విశ్వాస ప్రమాణము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వీటిలో ప్రథమైంది ఏంటంటే, మనకి దేవుడు ఎవరు అని తెలుసుకునే విషయంలోనే మొట్టమొదటిగా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఎందుకని వాళ్ళు ఏమంటున్నారు? ఈ సంస్థలన్నీ ఏమి నమ్మబలుగుతున్నాయి? తండ్రే కుమారుడిగా వచ్చాడు అన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రే కుమారుని ఈ భూలోకానికి పంపించాడు అన్నది సర్వసత్యము. అందుకే యోహాను గారు ఒక సువార్త రాస్తా కూడా, ఒక పత్రిక రాస్తా కూడా ఒక మాట చెప్తాడు అన్నమాట. యోహాను రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది. దాంట్లో 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనాను ఈ బోధను తేక, అంతేనా అంటుంది, మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఏం చెబుతుంది ఇక్కడ వాక్యము? తండ్రిని అంగీకరించాలి, కుమారుణ్ణి అంగీకరించాలి. అదేనా అంగీకారం అంటే? ఇక్కడ మరి సంస్థలు ఏం చేస్తా ఉన్నాయంటే, తండ్రే కుమారుడిగా వచ్చాడు అని చెప్పి బోధ చేస్తా ఉన్నాయి. మరి ఇది అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో భాగమా? అంతేనా? ఈరోజు లెగవండి అందరం అపోస్తలుల విశ్వాస ప్రమాణం నేర్చుకుందాం అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడేమో తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకుంటున్నారు. అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో ఏముంది? తండ్రి కుమారుని పంపించాడని మాట్లాడుతున్నారు. కానీ బైబిల్ బోధించేసరికి వాళ్ళు ఏం చెబుతున్నారంటే, తండ్రి మళ్ళా మారు వేషం వేసుకొని కుమారుడిగా వచ్చాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళా ఈ కుమారుడే మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడని చెప్పేసి కూడా, అంటే రూపం మార్చుకొని ద్విపాత్రాభినయము త్రిపాత్రాభినయము తండ్రే చేశాడు అన్నట్టుగా ఈ యొక్క బోధ అనేది చేస్తా ఉన్నారు. ఇక్కడ యోహాను గారు ఏం చెబుతున్నారు? యోహాను గారు కూడా అపోస్తలుడే కదా, క్రీస్తు వారిని శరీర రీతిగా చూసిన వాడే కదా. ఆయన ఏం చెప్తున్నాడు? తండ్రిని కుమారుణ్ణి అంగీకరించాలి. తండ్రే కుమారుడుగా అన్న మాటని ఇక్కడ ప్రస్తావన చెయ్యటం లేదు. అంటే ఈ యొక్క అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో ఏమవుతుంది అంటే, భ్రష్టాత్మ వాళ్ళని నడిపిస్తుంది అని చెప్పేసి మనకి స్పష్టముగా అర్థమవుతుంది. ఎందుకంటే వీరికి తండ్రి ఎవరో తెలియట్లేదు, కుమారుడు ఎవరో తెలియట్లేదు, పరిశుద్ధాత్ముడు ఎవరో కూడా వీరికి తెలియని పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి మనం మొట్టమొదటిగా అసలు తండ్రి అయిన యెహోవా దేవుడు ఏం చేస్తాడు అనేది మనము పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే వాక్యాలు చూడండి, లేఖనాలు లేనిదే ఎవరు కూడా ఏమీ మాట్లాడడానికి లేదు.
కానీ ఈరోజు క్రీస్తు సంఘములో ఉంటున్న మనము సత్యవాక్య ప్రకారంగా నడుచుకోవాలి అంటే ఖచ్చితంగా లేఖనాన్ని పరిశీలించాల్సిందే. తండ్రే కుమారుని పంపించాడు అని అపోస్తలులే ఇక్కడ చెప్తా ఉన్నారు, అంతేనా? అదే అందరూ పలుకుతున్నారు. కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆయనే మళ్ళీ రూపం మార్చుకొని కుమారుడి గెటప్ వేసి ఇక్కడికి వచ్చేసాడు అన్న బోధ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ బోధని మనము వేరు చేయాలి. మొట్టమొదటిగా అసలు తండ్రి ఏమని పిలువబడుతున్నాడు, కుమారుడు ఏమని పిలువబడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని పిలువబడుతున్నాడో మన కొన్ని లేఖనాలని పరిశీలన చేద్దాం. ఒకసారి దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములో యోదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేల్ అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. 9వ వచనం, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దానియేలు గారు మాట్లాడుతున్నారు. దానియేలు గారు మాట్లాడుతా ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోవా దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అంటే ఇక్కడ తండ్రి గురించి ప్రస్తావించేటప్పుడు ఏమనుంది? దేవుడు అన్న మాట వాడబడతా ఉంది, అంతేనా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా సరే తండ్రి గురించి వ్రాయబడినప్పుడు తండ్రి అయిన దేవుడు అంటుంది, లేదంటే యెహోవా దేవుడు అంటుంది. మనం పత్రికలు పరిశీలించినా కానీ మన తండ్రి అయిన దేవునికిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికిని అంటుంది, అంతేనా? లేఖనం ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు అపోస్తలులు? తండ్రి అయిన దేవునికిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికిని. అంటే ఇక్కడ దేవుడు ఎవరు అని వీళ్ళు రూఢిపరుస్తున్నారంట? యెహోవా దేవుడు అని చెప్పేసి రూఢిపరుస్తున్నారు. అంటే ఈ సృష్టి మొత్తాన్ని సృజించక ముందే తండ్రి అయిన యెహోవా దేవుడు ఉన్నాడు. ఇది మనము మరి ఒక లేఖనాన్ని పరిశీలన చేద్దాం. అదే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. రాత్రి కలిగిన దర్శనములు నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. అంతేనా? ఏమని చెప్తుంది ఇక్కడ లేఖనము? మనుష్య కుమారుని పోలిన ఒకడు. ఎవరు ఈ మనుష్య కుమారుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మహావృద్ధుడెవరు? తండ్రి అయిన దేవుడు అని చెప్పేసి ఇక్కడ లేఖనము అనేది తెలియజేస్తా ఉంది. ఇదేనా మనం నేర్చుకుంటుంది? ఇదేనా బైబిల్ కూడా బోధిస్తుంది? ఏమిటి? మనుష్య కుమారుడు మహావృద్ధుడు అంటే ముందు ఎవరిని చెప్తుంది అంటే ముందుగా ఎవరున్నారు అంటే కాలాన్ని బట్టి చెప్తుంది. ఏమిటి అంటే మహావృద్ధుడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. అంటే తండ్రిని గురించి ఏం మాట్లాడుతుందంటే మహావృద్ధుడు. అయితే తండ్రి అయిన యెహోవా దేవుని సంకల్పములో అసలు దేవత్వము ఏమై ఉన్నది అని గనక మనం చూస్తే తండ్రి అయిన యెహోవా దేవుడేమో సమస్తమును ఉద్దేశించువాడు, ఆజ్ఞాపించువాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారేమో సమస్తమును నిర్వహించువాడు.
పరిశుద్ధాత్మ దేవుడేమో సమస్తమును ఉనికిలోనికి తెచ్చువాడు. ఈ ముగ్గురు మధ్య విభేదం ఉంది. అంటే వాళ్ళల్లో కాదు, చేసే పనిలో వాళ్ళకు క్లారిటీ ఉంది. తండ్రి అయిన యెహోవా దేవుడేమో సమస్తాన్ని ఉద్దేశిస్తాడు. అంతేనా? ఎలా ఉద్దేశిస్తాడో మనం ఒకసారి జీవ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఏమంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి, ఆయన దేవుడు, ఆయన స్తుతించాలి అని చెప్పేసి ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియనేను తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంతేనా? ఇక్కడ ఏం చెబుతుంది వాక్యం? ఎవరంట ఉద్దేశించింది? ఎవరంట క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోవాలని? తండ్రి అంట. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఇది దేవుని కృపా మహదైశ్వర్యము అని చెప్పేసి లేఖనము సెలవిస్తుంది కింద వచనాల్లో. అంటే దేవుడు ఏం చేశాడంటే సమస్తాన్ని ఉద్దేశించాడు. ఉదాహరణ కనుక మనం చూసుకుంటే ఆది కాండములో దేవుడు కలుగునుగాక అన్నాడు. ఎవరు ఉలుకులోనికి తేవాలి దాన్ని? ఆ శబ్దం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతేనా? ఆయన దాన్ని ఉనికిలోనికి తెస్తే దాన్ని పర్యవేక్షించాల్సింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే మాట పలుకగా సృష్టి కలిగింది. ఈ కలిగిన సృష్టి ఎలా కలిగింది అంటే యేసుక్రీస్తు వారి చేత నిర్మాణమైంది. ఈ నిర్మాణమైన దాన్ని ఉనికిలోనికి తెచ్చింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రెండింటిని చూసినప్పుడు అది మంచిదని చూచాడు అని చెప్పి వ్రాయబడతా ఉంది. అంతేనా? దేవుడు మంచిదని చూశాడు. కలుగునుగాక అనగానే కలిగింది కదా, మళ్ళీ మంచిదని చూడటం ఏంటి అంటే కలుగునుగాక అని ఎప్పుడైతే ఆ శబ్దం అనేది పలికిందో వీళ్ళు దాన్ని ఉనికిలోనికి తెచ్చారు. ఈ ఇద్దరు కూడా. ఎవరు? కుమారుడైన యేసు ప్రభువు వారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉనికిలోనికి తెచ్చారు. తెచ్చినప్పుడు దాన్ని చూసి ఆయన ఏమన్నాడంటే ఇది మంచిది అని చెప్పేసి చూశాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రపంచాలను నిర్మించేటప్పుడు కూడా ఎవరి వలన నిర్మితమైనవో మనకి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట తెలియజేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఎవరి ద్వారా నిర్మించాడంటే ఇప్పుడు కుమారుని ద్వారా నిర్మించబడ్డాయి అని చెప్పేసి ఇక్కడ లేఖనము తెలియజేస్తా ఉంది. ఉద్దేశం ఎవరిది? తండ్రి అయిన యెహోవాదే ఉంది. నెరవేరుస్తుంది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు
పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నిర్మిస్తే ఈయన ఉనికిలోనికి తీసుకొని వస్తున్నాడు. అలాగనే జ్ఞానం గురించి కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఒకసారి మనము అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. ఎవరినందు నిత్య సంకల్పం చేశాడంటే ఇక్కడ దేవుడు క్రీస్తు యేసునందు నిత్య సంకల్పం చేశాడంట. ఎవరు? దేవుడు. అంటే ఇక్కడ మనం తండ్రి అని చెప్పి అనుకోవాలి. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎటుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారిలో నిత్య సంకల్పము అనేది చేశాడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. అంతేనా? సంకల్పం చేసింది ఎవరు? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు సంకల్పం చేస్తాడు. అంటే సమస్తాన్ని ఆయన ఏం చేయగలుగుతాడు? సృష్టించగలుగుతాడు. అంటే సంకల్పించగలుగుతాడు. అంటే ఆశయం ఎవరిది అంటే తండ్రిది. దాన్ని నెరవేర్చువారు ఎవరంటే కుమారుడైన యేసు ప్రభువు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఏం చేశారు వీళ్ళు భూమి మీద అంటే తండ్రి తన సంకల్పం చొప్పున తన చిత్త ప్రకారంగా భూమి మీద జ్ఞానాన్ని ప్రకటించాలి, వారికి రక్షణను ప్రకటించాలి. ప్రకటించడానికి ఏం చేశారంటే కుమారుని ఈ భూమి మీదకి తండ్రే పంపాడు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇప్పుడు మనము ఈ విషయాన్ని గనక చూసుకుంటే ఆయన కుమారుణ్ణి ఆయనని మనం అంగీకరించవలసిన వారమై ఉన్నాము అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. తండ్రే కుమారుడిగా రాలేదు. ఈ బోధ అనేది చాలా తప్పు. ఇదే యోహాను గారు కూడా చెప్తున్నారు. ఈరోజు ఏదో సింపుల్గా లేచి నిలబడి మన అపోస్తలుల విశ్వాస ప్రమాణం చదువుకుందామంటే అసలు వారి ప్రమాణం ఏంటో నీకు తెలుసా? అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఏంటో నీకు తెలుసా? తండ్రే కుమారుని పంపించాడు అని చెప్పేసి వాళ్ళు నమ్మి ఆ యొక్క కుమారుని యొక్క సంఘములో ఈ 12 మంది చేర్చబడి 12 మంది తర్వాత 3000 మంది చేర్చబడి 3000 మంది తర్వాత 5000 మంది కూడా చేర్చబడ్డారు. దాన్ని చిన్న మంద, ఇశ్రాయేలులో చిన్న మంద అని పిలవటం అని కూడా జరిగింది. ఇప్పుడు మనం పరిశీలిద్దాం. అపోస్తలుల విశ్వాస ప్రమాణములో అపోస్తలులు ఏ స్టాండర్డ్ లో ఉన్నారు? క్రీస్తు యొక్క సంఘంలో ఉన్నారు వాళ్ళు. అంతేనా? ఇది తెలియని ఈరోజు సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే మేము కూడా అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుంటున్నాము అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇది నీకు చెల్లుబాటు అవుద్దా సంస్థలకి? కాదు. అపోస్తలుల ప్రస్తావన నువ్వు ఎత్తాలి అంటే అపోస్తలులు క్రీస్తుని ఏ విధంగా అభిషక్తునిగా అంగీకరించారు, క్రీస్తు యొక్క సంఘములో వారు ఉన్నారు, నువ్వు కూడా అలాగనే ఉండాలి అని చెప్పేసి లేఖనాలు అనేవి తెలియజేస్తా ఉన్నాయి. అంతేనా? అదేనా ఇక్కడ జరుగుతూ ఉంది? అపోస్తలులు ఎక్కడ ఉన్నారు? స్టాండర్డ్ ఏంటి వాళ్ళ స్టాండర్డ్? క్రీస్తు సంఘములో ఉన్నారు. క్రీస్తు సంఘంలో ఉన్నారు కాబట్టే 3000 మంది బాప్తిసం పొందినప్పుడు వాళ్ళతో 12 మంది పాటుగా ఈ 3000 మంది కూడా చేర్చబడిరి అన్న మాట రాయబడి ఉంది. అపోస్తలుల సహవాసమందును అంటున్నాడు. అపోస్తలులు ఎక్కడ ఉండి సహవాసం చేశారు? క్రీస్తు సంఘములో ఉండి సహవాసం చేశారు వాళ్ళు. అంతేనా? పరిశుద్ధులతో సహవాసం చేశారు వాళ్ళు. ఈరోజు నువ్వెక్కడ ఉన్నావు? ఏ సంస్థలో ఉన్నావు? ఏ సంస్థలో ఉండి నేను ఈరోజు అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని చదువుతున్నానని చెప్పేసి నీవు మాట్లాడుతూ ఉన్నావు? ఒకసారి మనము ఇది తెలుసుకోవాలి.
ఏదో దేవుని వాక్యాన్ని సింపుల్గా మాట్లాడేసుకొని సమస్తం అయింది, మేము మంది ఎక్కువ ఉన్నాం కదా అని చెప్పేసి వారిష్టం వచ్చినట్లుగా అపోస్తలుల విశ్వాస ప్రమాణము నీవు చేయడానికి లేదు. అది కేవలము క్రీస్తు యొక్క స్వాస్థ్యము. ఈ అపోస్తలులు ఎవరంట? తండ్రి అయిన యెహోవా దేవుడే తన యొక్క కుమారునికి ఇచ్చిన వాళ్ళు. అంతేనా? అపోస్తల కార్యాలు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ యొక్క అపోస్తలులు ఎవరో యేసుక్రీస్తు వారే సాక్షాత్తు మాట్లాడుతూ ఉన్నాడు తండ్రితోటి. అయ్యా, నీవు నాకు ఇచ్చిన వారిని నేను మళ్ళా నీకిస్తున్నాను, నా నామములో వారిని భద్రము చేయ్యా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం సింపుల్గా అంటున్నాం విశ్వాస ప్రమాణం. ఎలాగా? ఆయన రూపాలు మార్చుకొని వచ్చి ఆయన ఒకవేళ రూపాలు మార్చుకొని వస్తే చెప్పడాయన చెప్పేవాడు కాదా? లేదంటే మర్మంగా ఉంచి నేనే ఆయన్ని అని చెప్పడానికి ఇది ఏమన్నా ట్విస్ట్లా? లేదు, బైబిల్ అంతా ఓపెన్గా ఉంది. మన యోహాను సువార్త చూస్తే ఏం చెబుతున్నాడు ఆయన? తండ్రిని కుమారుణ్ణి, తండ్రే కుమారుడు అన్న మాట అక్కడ పలకబడుతుందా? పలకబట్టలేదు. కాబట్టి మనం ఏమని ఆలోచించాలి అంటే తండ్రి కుమారుడు వేరు వేరుగానే ఉన్నారు, తండ్రే కుమారుని పంపించాడు అన్నది మనము పరిశీలన చెయ్యాలి. తండ్రి ఏమై ఉన్నాడు అంటే సమస్తాన్ని సంకల్పించేవానిగా ఉన్నాడు, ఉద్దేశించేవానిగా ఉన్నాడు అన్నది మనము తెలుసుకోవాలి. ఇక కుమారుడు ఏమై ఉన్నాడు అంటే సమస్తాన్ని సృష్టించే దానిలో ఈయన ఒక భాగమై ఉన్నాడు కుమారుడు. అంతేనా? ప్రపంచములో ఆయన ద్వారా నిర్మించబడ్డాయి అని చెబుతుందా వాక్యం? అదేనా చెప్తుంది ఎబ్రీ పత్రికలో? ఏమని చెప్తున్నాడు? సమస్తము ఆయన ద్వారా. అంటే ఎవరున్నారు ఇక్కడ సృష్టి కార్యములో? కుమారుడు కూడా ఉన్నాడు. ఆయన రూపాలు మార్చుకొని భూమి మీదకి రాలా, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేవాడే అని చెప్పేసి లేఖనాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. ఇకపోతే పరిశుద్ధాత్మ దేవుడిని గనక మనం ఒకసారి గమనించుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట చెప్పబడతా ఉంది. నేను మీ యొద్దగా ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఏం చెప్పాడంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగానే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంటే ఒక ఆదరణకర్తని తండ్రి ఈ భూమి మీదకి పంపాలని నేను వేడుకున్నాను, ఆయన పంపిస్తాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడంట? యేసుక్రీస్తు వారి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సత్యాన్ని తీసుకొని మీ అందరినీ కూడా సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పేసి మాట్లాడతా. అంటే ముగ్గురి యొక్క ప్రమాణాలు ఎలాగ ఉన్నవి అంటే అనుసంధానంగా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణగా మనం చూసుకుంటే క్రీస్తు సంఘము అనేది ఈ భూమి మీద ఉంది అని గనక మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ యొక్క క్రీస్తు సంఘము స్థాపించాలన్న సంకల్పం ఎవరిది? తండ్రిది. అంతేనా? స్థాపించింది ఎవరు? కుమారుడు. మత్తయి సువార్త 16:18లో స్థాపించాడు. మరి ఇద్దరైనా దాంట్లో ఉంది. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి ఈ యొక్క సంఘములో అంటే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట చెప్పబడతా ఉంది. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం మనం కనుక చూసుకుంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఇందాకేమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వస్తాడు, నా మాటలు తీసుకుంటాడు, సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు బోధించారు. అలా చెప్పిన తర్వాత
ఈ యొక్క సంఘము మీద ఇప్పుడు మినిస్ట్రీ మీద అధికారం ఎవరిది అంటే పరిశుద్ధాత్మ దేవుడిది. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు భూమి మీద ఉండి క్రీస్తు సంఘాన్ని పర్యవేక్షిస్తా ఉన్నాడు. ఇదే లేఖనం తెలియజేస్తా ఉంది. ఇది తెలియని మన సహోదరులు అందరూ ఏం చేస్తున్నారంటే ఊరక నేను నోటికి వచ్చింది కదా అని చెప్పేసి విశ్వాస ప్రమాణం ఒప్పుకుందామా అన్నారు. అంటే ఎంత తప్పు చేస్తున్నారో ఒకసారి మనం ఆలోచించాలి. అపోస్తలుల విశ్వాస ప్రమాణం అలాగుందా? వాళ్ళు ఎవరితో సహవాసం కలిగి ఉన్నారు? ఎవరి బోధలో ఉన్నారు? సంస్థల బోధలో ఉన్నారా? ఆ రోజుకి శాస్త్రులు పరిచయాలు లేరా? అదే బోధ చేశారా యేసు ప్రభువారు? చేయలేదు కదా. యేసు ప్రభువారు ఏం చేశారు? తండ్రి నాకేదైతే బోధించాడో నేను మీకు అది బోధిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అంతేగాని శాస్త్రులు ఏదైతే బోధిస్తున్నారో నేను అది బోధిస్తున్నాను అనలా. ఈరోజు సంస్థలు కూడా ఏం చేస్తున్నాయంటే శాస్త్రులు పరిచయులు బోధ చేస్తా ఉన్నాయి. ఈ శాస్త్రులు పరిచయులు బోధ బైబిల్ సంబంధం కాదు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు శాస్త్రులకి పరిచయులకి దూరంగా ఉండండి. వాళ్ళు మీ మీద మోయలేని భారం పెడుతున్నారు. వాళ్ళు చెప్పుదురే గాని కనీసం చిటికిన వేలుతోనైనా ఆ బరువుని ఎత్తడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. వాళ్ళ గురించి జాగ్రత్త పడండి అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈరోజు అపోస్తలుల విశ్వాస ప్రమాణం అని చెప్పుకునే మనము ఎక్కడ ఉన్నాము, ఏ స్టాండర్డ్ లో ఉన్నామో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఇది క్రీస్తు వారిలో దేవుడు చేసిన సంకల్పం ఇదంతా. ఇది తెలియకుండా ఏ సంస్థ పడితే ఆ సంస్థ వచ్చి బైబిల్ని తీసేసుకొని, ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళని అంగీకరించరని చెప్పేసి ఈ యొక్క దివ్య గ్రంథం పేరు చెప్పి ప్రజల మొత్తాన్ని మోసం చేస్తా ఉంది. ఈ విషయాలను మనం గమనించాలి. ఇక మనం కిందకు వెళితే భూమి ఆకాశాలను సృజించిన సర్వశక్తి అయిన తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నానన్నారు కదా. ఆయన ఏక కుమారుణ్ణి నేను నమ్ముచున్నా అన్నారు కదా. ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించబడి కన్య అయిన మరిక పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణుడై ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన తండ్రి కుడిపార్శ్వం ముందు ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వం ముందు ఒట్టిగానే కూర్చొని ఉన్నాడా? లేదు. ఇప్పుడు ఆయన సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. అంతేనా? అంటే అక్కడ నుంచి వచ్చిన ఆజ్ఞని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫాలో అవుతున్నాం. అంతే కదా. ఇప్పుడు మన మెదడులో వచ్చిన ఆలోచనని మనం ఏం చేస్తాం? చేయడానికి సిద్ధపడుతున్నాం కదా. అలాగనే మన శిరస్సు అయిన క్రీస్తు వారు ఏదైతే బైబిల్లో మనకు బోధించాడో దానిని మనం ఏం చేస్తున్నాం? చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. అది శిరస్సు యొక్క అధికారాన్ని మనం చేస్తా ఉన్నాం. అంటే ఈ సంస్థలు ఏం చేస్తా ఉన్నాయంటే తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు, అభిషేకించబడ్డాడు, రాజు ప్రభు నోటితో చెప్తున్నారు కానీ రాజును మాత్రము అంగీకరించట్లా. నోటితో అయితే మా రాజు ఆయనే, మా ప్రభు ఆయనే అని చెబుతున్నారు. సంఘానికి వచ్చేసరికేనేమో మా అయ్యగారు ప్రాణం పెట్టారు అందుకే సంఘం వచ్చింది, లేకపోతే మా అయ్యగారు బైబిల్ తీసుకొచ్చారు అందుకే మీరు ఈరోజు క్రైస్తవులు అయ్యారు, లేదంటే మా అయ్యగారు త్యాగం చేయకపోతే ఈరోజు క్రైస్తవైన పదం లేదు అన్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి దేవుడు వాడుకోవాలి అంటే పౌలు గారిని ఎంతగా వాడుకున్నాడో మనకు తెలియదా? మరి పౌలు గారి కంటే మీ అయ్యగారులు ఏమైనా గొప్పవాళ్ళ? లేదు. 12 మంది అపోస్తలుల కంటే మీ అయ్యగారులు ఏమైనా గొప్పవాళ్ళ? లేదు కదా. మీ ఒత్తి సంస్థలు అంతే. బైబిల్ అర్థం కాని సంస్థలు పెట్టుకొని బ్రతుకుతా ఉన్నారు. దేనికోసం? ధనార్జన కోసం బ్రతుకుతా ఉన్నారు. కానీ బైబిల్ ఏం బోధిస్తా ఉంది? మీరు ఉచితంగా పొందింది ఉచితంగానే ఇవ్వండి అని చెప్పేసి బైబిల్ మాట్లాడుతుంది. సువార్త అనేది ఉచితమైతే, క్రీస్తు వారు మనకు రాజు అయితే, ఆ యొక్క రాజు యొక్క అవయవాలు ఈ భూమి మీద మనం ఉంటే చేయి పని ఏ విధంగా చేస్తుందో, కాలు పని ఏ విధంగా చేస్తుందో చెప్పినట్టుగా అవి అనుసరిస్తా ఉంటాయి. ఇవన్నీ మనం వైద్య పరిభాషలో చూస్తూ ఉంటాం. ఏదన్నా బ్రెయిన్ లాస్ అయితే తప్ప చెయ్యకూడని పని మనం చెయ్యం. అంతేనా? ఇప్పుడు మన మెదడులో సంకల్పించుకున్న తర్వాత ఏదైనా పని చేయాలి అంటే ఆటోమేటిక్గా ఆ పని మనం చేస్తూ ఉంటాం. అలాగనే క్రీస్తు వారు మన శిరస్సు అయి ఉన్నప్పుడు ఆయన ఏదైతే బోధించమన్నాడో
అదే మనం బోధిస్తాం కదా, ఆయన్నే మనం రాజుగా అంగీకరిస్తాం కదా. కుడిపార్శాన ఊరక కూర్చొని ఆయన ఎంటర్టైన్ చేస్తున్నాడా? లేదా అక్కడ నుండి పరిపాలన చేస్తున్నాడు. ఆయన మన రాజు, మన శిరస్సు అయి ఉన్నప్పుడు అవయవములుగా ఉన్న మనం ఏం చేస్తున్నాం? ఆయన సంకల్పించిన దాన్ని, చెప్పిన దానిని ఇక్కడ మనం చేస్తా ఉన్నాం. ఇదే కదా. ఏదో మెమరీ లాస్ అయితే తప్ప, బ్రెయిన్ లాస్ అయితే తప్ప, లాస్ అయిన వాళ్ళు అయితే తప్ప చెప్పిన పని చేయకుండా ఉంటారా? అంతేనా? చేయకుండా ఉండరు. ఒకసారి ఏమైంది, బ్రెయిన్ కావును శరీరానికి అనుసంధానం కట్ అవుద్ది. కట్ అయినప్పుడు వాళ్ళని ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. ఈరోజు ఈ సంస్థలు కూడా ఇదే జరుగుతుంది. పిచ్చోళ్ళ లెక్క ఉన్నాయి అన్నమాట సంస్థలు. బైబిల్ అర్థం కాక, బైబిల్ బోధ తెలియక, మేము కూడా ఇన్స్టిట్యూట్లు పెడుతున్నాం, మేము కూడా రెవరెండ్లు చేసాము, పిహెచ్డీలు చేసాము, డాక్టరేట్లు చేసాము అని చెప్పుకుంటా బైబిల్ ఉద్దేశం అర్థం కాక క్రీస్తు వారిని రాజుగా, శిరస్సుగా అంగీకరించిన సంస్థలు ఇలా బొచ్చడు ఉన్నాయన్నమాట. ఈ యొక్క సంస్థలను అన్నిటినీ నిర్వీర్యం చేయాలి మనం ఈ యొక్క సువార్తతోటి. ఎందుకంటే ఒక సంస్థ వస్తుంది అంటే అది బైబిల్ ఉద్దేశాలతో రావట్లా, వారి యొక్క స్వలాభం కోసం వస్తూ ఉంది, వచ్చి ప్రజలను మోసం చేస్తూ ఉంది. ఈరోజు నిజంగా బైబిల్ను బోధించాలి అంటే ఉచితంగా బోధించవచ్చు, అంతేనా? కానీ దానికి కూడా ఈ సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఈరోజు లంచాలు అడుగుతున్నారంట. లంచాలు తీసుకునేవాడు దేవుని దృష్టిలో యోగ్యుడిగా ఉన్నాడా? లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఉచితంగా ప్రకటించడానికి మనం సిద్ధపడాలి. వినేవారు ఉండని లేకపోని, విత్తనాలైతే మనం జల్లాలి అని చెప్పేసి ఇక్కడ వాక్యము తెలియజేస్తా ఉంది. మళ్ళా ఆయన తిరిగి వచ్చే క్రమాన్ని కూడా ఈ యొక్క సంస్థలు ఏం చేస్తా ఉన్నాయి అంటే నిర్వీర్యమే చేస్తా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళా వస్తారు కదా, ఆయన రెండవ రాకడ కోసం కదా వీళ్ళందరూ ఎదురు చూసేది. రెండవ రాకడలో ఎక్కడికి వస్తాడని ఎదురు చూడాలి. ఎక్కడికి వస్తాడు ఆయన? భూమి మీదకి వస్తాడా? మరి భూమి మీదకి వస్తే మనం తీర్పుకే కదా నిలువరించబడేది. క్రైస్తవులకు ఏమని చెప్తుంది పౌలు గారి సువార్త? క్రైస్తవులకు ఏమని చెప్తుంది? మనము మధ్యాకాశానికి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తా ఉంది. కానీ ఈ బోధకులు ఏం చేస్తా ఉన్నారు? ఆయన వస్తున్నాడు, నువ్వు నిరీక్షించు, ఆయన వస్తున్నాడు, నువ్వు రక్షింపబడు. ఎక్కడికి వస్తాడు ఆయన అంటే ఏ బోధ ఎవరికి చెప్పారో కూడా తెలియని స్థితిలో ఇలా బోధకులు ఉన్నారు. అంటే కేవలం వాళ్ళు బోధకులు అంటానికి కాదు, తిండిబోతులు అనబట్టానికి వాళ్ళు సరిపోతారు. ఈ విషయాలు ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వృత్తిపుణ్యానికి ఈరోజు రెండవ రాకడ వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రెండవ రాకడ వస్తే నిజంగా మనం ఎక్కడ ఉండాలా? మధ్యాకాశంలో ఉండాలా. ఇది ఎవరి ద్వారా చెప్పాడు? మనకి పౌలు గారి ద్వారా చెప్పాడు. పౌలు గారి ద్వారా చెప్పిన సువార్తను వదిలేసి ఈ భూమి మీదకి ఆయన వచ్చేస్తున్నాడు, భూమి మీదకి రాగబోతున్నాడు అంటే ఎవరికి ఏ మాట చెప్పారో కూడా వీళ్ళకి తెలియట్లేదు. బైబిల్లో ఉన్న లేఖనాలన్నీ మావే, మేము ఎలాగైనా వాటిని వాడేస్తామన్న రీతిలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి తోడు వింత పోకడేంది అంటే త్రిత్వము అన్న బోధన కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు. ఏందంట? తండ్రే కుమారుడంట, కుమారుడే పరిశుద్ధాత్మ దేవుడు అంట. ఇది త్రిత్వ బోధ. అంటే తండ్రి లేడిక రూపం మార్చుకొని కుమారుడు అయ్యాడు, కుమారుడు లేడిక రూపం మార్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు అయ్యాడు అని చెప్పేసి వీళ్ళు బైబిల్ని అపహాస్యం చేస్తా ఉన్నారు. అంటే బైబిల్ నేర్చుకోరు వీళ్ళు. ప్రజల్ని ఎలా మోసం చేయాలో ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో బాగా నేర్పుతా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క మోసాలన్నీ నేర్చుకొని వచ్చి సామాన్య ప్రజల మీద రుద్దుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు విశ్వాస ప్రమాణము అనేది అసలు దేనికి సంబంధించింది? ఒక చిన్న ఆలోచన. అపోస్తలుల విశ్వాస ప్రమాణం అన్నాం కదా, మరి అపోస్తలులు ఎక్కడ ఉన్నారు? క్రీస్తు సంఘంలోనే ఉన్నారా? వాళ్ళ సహవాసం ఎవరితో ఉంది? క్రీస్తుతోనే ఉందా? ఇవన్నీ మరి ఆలోచన చేస్తా ఉన్నారా? లేదు, బుర్ర పెట్టలేదు. వీళ్ళు కూడా చదువుకున్న అజ్ఞానుల్లాగా మిగిలిపోతా ఉన్నారు. కాబట్టి ఈ మాటలను కూడా మనం కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. బైబిల్ ఏం చెప్తుంది? ఈ బోధకులు ఏం చెప్తున్నారు?
బైబిల్ ఎలా ఉండమంది, ఈ బోధకులు ఎలా ఉండమంటున్నారు, అసలు దాని రూల్స్ ఏంటి, వీళ్ళ యొక్క సంస్థ యొక్క రూల్స్ ఏంటి, మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏమవుతామంటే వాళ్ళు లేచి చదవమనగానే నిజంగా వెర్రి గొర్రెల్లాగానే లేచి వీళ్ళు కూడా చదువుతా ఉన్నారు. అంటే మందుండి అపోస్తలుల విశ్వాస ప్రమాణం చదివితే అది దేవునికి అంగీకారం అవుతుందా? అంగీకారం అవుతుందా? కాదనమాట. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే స్పష్టంగా తండ్రి ఉన్నాడు, కుమారుడైన యేసు ప్రభువారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అని ఎంత క్లారిటీగా చెప్తుందో ఈ యొక్క క్లారిటీ అనేది ప్రతి క్రైస్తవునికి కూడా అవసరము. ఇక ఈ యొక్క త్రిత్వము అనేది బైబిల్లో సృష్టింపబడ్డ పదమే, కానీ అది ఉన్న పదము కాదు అన్నది కూడా మనకి తెలియాలి. ఎవరైనా సరే ఈ బోధను తేక అన్నాడు. అందుకే యోహాను గారు ఏమంటున్నాడు? తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుణ్ణి ఒప్పుకోవాలి. ఎవడైనా ఈ బోధ లేకుండా వస్తే వాడిని మీరు అంగీకరించవద్దు, వాడికి అసలు నమస్కారం కూడా పెట్టద్దు అని చెప్పేసి బైబిల్ మాట్లాడుతుంటే ఇలా సువార్థికులే దేవుళ్ళలాగా చలామణి అవుతా, కనీసం బైబిల్ అవగాహన లేకుండా వాడు ఏది పడితే అది మాట్లాడుతుంటే దానికి చప్పట్లు కొట్టుకుంటా ఈలలు వేసుకుంటా ఇక మా అయ్యగారి దేవుడు అన్నట్టుగా విగ్రహాలుగా కొలుస్తా ఉన్న కాలంలోకి మనం కూడా వచ్చేసినట్టుగా చెప్తుంది. ఎందుకంటే జనులు దురద చెవులు గలవారు, ఎవరు వాళ్ళకి ఇష్టమైనట్టుగా మాట్లాడితే దానికి అనుకూలంగా వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ తిమోతి గారితో పౌలు గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దుర్బోధల నుండి మనల్ని రక్షించుకోవాలి, మన కుటుంబాలను కాపాడుకోవాలి, వ్యభిచారులైన బోధకుల నుండి మనము దూరంగా ఉండాలి అని చెప్పేసి మనకి వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇటు మాటలు మీ హృదయాల్లో భద్రపరుచుకుంటానని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.